ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. పౌరాణిక నాటకం ఇంకా జీవంగా బ్రతికుంటుంది. ఏటి చెప్పమంటారయ్యా, ఏటి చెప్పమంటారు? ఆదాయాలు వచ్చి దీనివల్ల నాకు బీపీ షుగర్ రాకుండా కాపాడుతుంది ఇప్పటికీ కూడా. అది తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదినము మన తేనె తెలుగు ఛానల్లో చూపిస్తున్నటువంటి కళాకారుల యొక్క ప్రతిభను చూస్తే చాలా గర్వకారణం. మరి ఈరోజు మన ద్విశతాధిక కళాభిషేకంలో భాగంగా ఎంతోమందిని రంగస్థలంలో ప్రతిభావంతమైన కళాకారులుగా తయారు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి పెద్దలు మన ముందున్నారు. కేవలం వారు హార్మోనిస్టే కాదు, నటులుగా కూడా ఎంతో పేరు తెచ్చుకొని శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో వారి పేరు చెప్పేటటువంటి చాలా మంది శిష్యులు కలిగినటువంటి పెద్దలు మన ముందున్నారు. వారి చేత ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. దాదాపుగా 3 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతానికి వచ్చాం. అప్పుడు మీ శిష్యుడైనటువంటి గవర శ్రీనివాసరావు గారితో పరిచయం ఏర్పడి వారితో కూడా దాదాపుగా అప్పటికే ఒక 2-3 సంవత్సరాలు అయింది. కానీ కలవడానికి 2 సంవత్సరాలు పట్టింది. మీకు శతకోటి నమస్కారాలు. ఎన్నిసార్లు మేము ఫోన్ చేసి మాట్లాడుకున్నా మీ పేరైతే ఖచ్చితంగా చెప్తూనే ఉంటాడు. కొన్ని అనుకూలం లేనటువంటి పరిస్థితుల వల్ల మిమ్మల్ని కలవలేకపోయినాం. మరి భగవంతుడు ఈ రోజు మిమ్మల్ని కలిసేటటువంటి భాగ్యం మాకు కలిగింది. భగవంతుడికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు సత్పురుషుత్వ కలిగిక ఈ ఛానల్ ద్వారా 10 మందికి పరిచయం అవ్వడం మరి కూడా గర్వకారణంగా భావిస్తున్నాను. సార్ మరి మీ పరిచయాన్ని. అది నా పేరు నేతేటి ప్రసాదరావు శర్మ. మా జన్మస్థలం ఎందువ గ్రామం, దీశిగడ మండలం, శ్రీకాకుళం జిల్లా. మా తండ్రి గారు సత్యనారాయణ గారు. ఆయన కళలో కూడా ఆయన భాగవతం గట్ట వేసేవాళ్ళు, ఆయన హార్మోనియం గట్ట వాయించేవాళ్ళు. కానీ నాకు ఆయన దగ్గర నేర్చుకునే అవకాశం లేకపోయింది చిన్నతనం చదువుతున్న రోజుల్లో. అచేత అది మా నాన్నగారు వంశపారంపర్యంగా హెరిడిటీ అంటారు. ఆ వంశపారంపర్యంగా వచ్చినట్టు విద్య నాకు హార్మోనియం వాయిద్యం వచ్చింది. లక్ష్మీ నరసింహమ్మ మా అమ్మగారు. వారికి ఒక ఏకైక పుత్రుడు నేను. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని మీరు గురుస్థానంలో ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. చాలా సంతోషం సార్. మరి చక్కని ప్రవర్తన గీతంతో మన కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టినారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను 1964లో ఎస్ఎస్ఎల్సి. 64లో? 1964
1964 ఓకే ఎస్ఎస్ఎల్సి ఎస్ఎస్ఎల్సి అప్పుడు ఉండేది, ఇప్పుడు ఎస్ఎస్సి ఉండేది. అప్పుడు ఎస్ఎస్ఎల్సి అది పాస్ అయ్యారు. ఓకే. మరి మామూలుగా పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు అని చెప్పుకునే అని ఈ దైవ కార్యక్రమాల్లో ఉండేటువంటి పంతులు గారికి ఈ పద్య నాటకాల పైన ఎట్లా ప్రవేశం జరిగిందంట? అది ఇందాక చెప్పాను, వంశపారంపర్యంగా వచ్చినటువంటి విద్యం అది నాది మాత్రం ప్రతి వాడికి నాకు తెలియదు. మా తాతల నాటి దగ్గర నుంచి నేతేటి వారు భాగవతం అని చెప్పి ఆనాటి నుంచి అప్పన్న గారు మా తాతగారి పేరు, ఆయన నుంచి వచ్చిన సంక్రమించిన ఈ వంశపారంపర్యంగా ఈ కళ. మీ గురువులు ఎవరు సార్? నాకు మరి గురువు అంటే మరి లేరండి. అది చెప్పాను హెరిడిటీ, దాని పారంగా వంశపారంగా వచ్చినటువంటి విద్య తప్ప. తర్వాత ఏమిటంటే తర్వాత నాన్నగారు మా అక్కగా చెబుతుంది వారి సంగీతం దూరంగా చూసి దగ్గరికి వస్తే విద్య చదువు పాడైపోతుంది రాణించేవాడు కాదు ఆయన. కానీ నేనే దొంగతాటిన చూస్తూ మరో దగ్గర వెళ్ళి పెట్టి మీద ఆ మెట్లు వెళ్ళి వాయిస్తూ అలాగే ఈ సంగీతం ఈ సరళీశ్వరాలు పెళ్ళారి గీతాలు అలంకారాల వరకు కూడా అలానే దొంగ విద్య అది. తదుపరి రంగస్థలంలో ప్రవేశిస్తున్నాం, భజన పాటలు వాయిస్తున్నాం, ఎవరో వచ్చిన కళ్యాణ రాగం ఇట్లాంటి రాగాలు పాడుతుంటా మెట్లు వెతుక్కుంటూ వాయిస్తున్నాం. 1-10 సార్లు వాయించడం కూడా అలా రాను డెవలప్మెంట్ అయిపోయింది. ఇక్కడి నుంచి నేను ఎలబంచిలో వెళ్ళిపోయాను. కరువు రోజులు అవుతాయి ఇక్కడ జీవనభృతి లేక. ఆ ఏరియాలో కళాకారులు చాలా మంది ఉండేవాళ్ళు, హార్మోని వాయించేవాళ్ళు మాత్రం లేరు. అప్పుడు నేను వాళ్ళకు ఉపయోగపడ్డాను, వాడు నాకు ఉపయోగపడ్డాను. ఆ రకంగా నా విద్య డెవలప్మెంట్ అయింది. 12 సంవత్సరాలు పెరిగిందంట. అదే అది వారు వాయిస్తడం వల్ల నాకు వచ్చింది. అప్పుడు వాళ్ళే కాదు, నాకు పక్కన ఎటువంటి ఆర్కెస్ట్రా వచ్చినా ఉన్న వాయిస్తున్నా సరే ధైర్యం చెప్పి వాయించేవాడు, ఆడేవాడు, ఆడించేవాడు. అలా చేయడం వల్ల ఈనాడు అలాగైపోయి ఈ సంవత్సరం నాకు 87 సంవత్సరాలు. కానీ ఇప్పుడు కూడా ఇంకా వాయిస్తున్నాను, బండి మీద పెడుతుంటాను. వాస్తు సిద్ధాంతి నేను. ఇప్పుడు కూడా ఇక్కడ తెల్లారి వెళ్ళింది వాస్తు చూడడానికి వెళ్ళాను, అది చూసుకొని వచ్చాను అనమాట. అంచేత వాస్తు డిప్లొమా చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. అంచేత అది నాకు ఇది ప్రవృత్తి, అది వృత్తి. పురోహిత కార్యక్రమాలు మా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అందుబాటులోకి వచ్చారు కాబట్టి నేను కళారంగం కొంత దీనివల్ల నాకు బీపీ షుగర్ రాకుండా కాపాడుతుంది ఇప్పటికీ కూడా. అది అంచేత దాన్ని వదలలేదు. ఎన్ని మాత్రం కొట్టు ఏ షుగర్ దీనివల్ల ఒక 4 చోట్ల మెట్లు వాయించేసరికి నాకు ఏమి కనిపించదు. ఆ రకంగా జరిగినది. చాలా సంతోషం సార్. మరి మీరు వేషాలు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ పాత్రలు సార్? మొట్టమొదటి కళారంగ ప్రవేశం సాంఘిక నాటకాల ద్వారా ప్రవేశం అయ్యింది, సోషల్ డ్రామాలంట. అప్పుడు విధివరాత నాటకంలో మా ఊర్లో ఒక ఆయన నాటకంలో బాగా పరిచయం డైరెక్టర్ వాడు. అతను మీరు జమీందారు వేషం చాలా బాగుంటుంది గురువు గారు. అప్పుడు నాకు వయసు మంచి యుక్త వయసులో ఉన్నాను. అప్పటికే ముసలి వేషం జమీందారు వేషం ఉంటుంది. 60 సంవత్సరాల వేషం ఇచ్చారు నాకు అతను. భుజంగరావు పాత్ర ఆ వేస్తే అతను హీరో వేసేవాడు. ఆయన వేసినప్పుడు కూడా ప్రదర్శనకు వచ్చేసరికల్లా ఆ రోజుల్లో వెండి ₹2 తులం ఉండేది, బంగారం ₹50 తులం ఆ రోజుల్లో. ఎక్కడ 10 తులాలు తక్కువలో కూడా బహుమతి పెట్టేవాళ్ళు, ప్రైజ్ పెట్టేవాళ్ళు. ప్రైజ్ పెడితే మరి ఆ గురువు అతను అయినప్పుడు కూడా నాకే ఇచ్చేవాడు. ఇది ఒక డైలాగ్ ధర అలంచనిగా కానివ్వండి. ఆ రకంగా శాస్త్ర నాటకాల్లో కూడా మార్వలెస్ చేసుకున్నాను. డైలాగ్ అన్నారంటే అతను బాగా చక్కగా చెప్తారని చెప్పినటువంటి పరిస్థితులు చేశారు. ఆ తర్వాత హిస్టారికల్ నాటకం కొండవీటి పరిపాలన చెప్పేసి అతను ఒక ఎలమధ్యలో ఒక పంతులుగా రాశారు. అందులో కన్నిక ప్రాంతంలో ఒక ముసలి వేష పాత్ర ఇచ్చారు నాకు. అక్కడ బీడీఓ గారు రికమెండేషన్ చేసి నా వాయిస్ను చూసి గమనించి మంచి పాత్ర ఇవ్వండి అని చెప్పేసి అంటే అప్పటికే కృష్ణదేవరాయలు ఏవో పాత్రలు పెద్దవాళ్ళు నాకు ఇచ్చేసుకున్నాడు. అతను చిన్న పాత్ర ఇచ్చిన 10 నిమిషాల పాత్ర. ఆ డైలాగ్ కూడా అంత తర్వాత అప్పుడు మార్వలెస్ చేశారు. ఆ చిన్న డైలాగ్ ఒకసారి అంటాను. అంటే గజపతులు పరిపాలన చేసేవాడు కళింగ ప్రాంతంలో కృష్ణదేవరాయ టైంలో. హంపి విజయనగరంలో ఉండేవాడు కృష్ణదేవరాయ తిమ్మరసు. ఇక్కడ గజపతులు పరిపాలన చేస్తున్నారు సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం కూడా అతనిదే. అప్పుడు ఈ సామంతరాజులుగా వీళ్ళు ఉండేవాళ్ళు గజపతులు.
వాళ్ళ దగ్గర పరిపాలనకి కొంతమంది సంచి వెలిగేసి వాళ్ళు మారోలేసి చేసి వాళ్ళు బాగా ప్రజలందరి దోచుకు తినేవాళ్ళు వీళ్ళు. ఆడవాళ్ళు మానభంగం చేస్తుండేవాళ్ళు, ఏమి చేయలేకపోయేవాళ్ళు ప్రజలు. అలా పరిపాలన చేస్తున్నప్పుడు గూఢచారులు పంపించారు కృష్ణదేవరాయలు. అక్కడ ఎలా జరుగుతుంది ఏమిటో చెప్పేసరికి అప్పుడు ముసలాడు చెట్టు కింద కూర్చుంటే ఆ ముసలాడిని ప్రశ్నిస్తారు, అయ్యా మీ పరిపాలన బాగుంది, మీరు రాజులు దాకా చూస్తున్నారా లేదా అన్న సన్నివేశంలో అడుగుతున్నప్పుడు ఆ ముసలాడు ఆవేదంతో చెప్పుకున్నాడు. చిన్న రెండే అది ఆ వేషం నేను వేశాను. ఏం చేస్తున్నారయ్యా చెప్పంటే ఆ ముసలాడు ఆమెతో ఏటి చెప్పమంటారయ్యా, ఏటి చెప్పమంటారు, ఆలయాలు వచ్చి ఊరి మీద పడి ఇళ్ళల్లో జ్వరపడి మా కళ్ళెదుంటే ఆడవాళ్ళని ఈదులోకి లాగేసి కళ్ళెదుంటే సరి చేస్తుంటే చూడలేకపోతున్నాం బాబు, చూడలేకపోతున్నా, బాధలు అనుభవిస్తాం. ఏంటి చెప్పమంటారు, ఇంకా ఏంటి చెప్పమంటారు అంతే. చిన్న డైలాగ్ కదా, ఇంకా ఉంది వద్దు అంతే. అంటే ఆ సీన్లు పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే ఆ మూడు వచ్చేస్తుంది. తర్వాత పౌరాణికం ఎట్లా? పౌరాణికం అప్పుడు పౌరాణిక నాటకాన్ని ద్వేషించేవాడిని. ఏమిటి వీడు ఎలాగా ఎందుకు ద్వేషించేవాడిని అంటే కారణం అంటే ఇప్పుడు సాంఘిక నాటకంలో ఈ సోషల్ డైలాగ్ చూసారా ఎంత ఆవేదనతో, క్రోధం అవ్వచ్చు, సారఫుల్ అవ్వచ్చు, ఆనందం వచ్చేది. కానీ అక్కడ ఎలా చేస్తున్నాడు అప్పుడు ఆ రోజుల్లో హరిశ్చంద్ర నాటకం తక్కువ లేని, కురుక్షేత్ర నాటకం అవన్నీ ఎక్కువ ఉండేవి. ఈ కృష్ణుడి పాత్ర వచ్చారు కల్లా వాడు చిన్నగా కుర్చీ మీద రావడం, కృష్ణుడు లేచి మరి ఎక్కడికి వెళ్ళడం, బావ ఎక్కడ ఉన్నాడో చూడడం. దుర్యోధనుడు ఎక్కడంటే బావ కదా, వాడి దగ్గరికి వాడి మైకి దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆర్మిస్ట్ చూస్తాడు. బాబా నీ కొనువు కూడా అది బావా నీ కొనువు, ఎందుకు అంత గట్టిగా పక్కన శివుడా వాడికి ఈ సెన్సిటివ్తో మీద అంటుంటే ఎందుకు ఇది ఏమిటిది డైలాగ్కి అర్థం లేకుండా చెల్లియో ఓ ఓ ఉనికి చేసారు చెల్లకు అక్కడ కొంత సంగతులు చెల్లియో చెల్లకు చెల్లి చెల్లకు చెల్లకు చెల్లు ఎందుకంటే ఇవన్నీ కూడా కామెంట్ చేసేవాడిని చేసి ఏం పోరాడు గారు ఇది అది కూడా అది చాలా కష్టం. పక్క ఇచ్చేవాళ్ళు పక్కన దేవి అంటే అంత గట్టిగా అరిస్తే కదా వినబడదా చూడా. తర్వాత కష్టములు ఎట్లున్నాడు, ఆ కష్టాలు పడ్డాడు కదా వాడు బడిపడి వస్తుంది. కష్టములు ఎట్లున్నాడు నాకేం పోతే అన్నట్టుగా ఆ సెన్సిటీ ఇప్పుడు కంటాం లేదు ప్రతి వాడు కూడాను. అర్థమైంది మామూలుగా దేవి కష్టములు ఎట్లున్నాను, పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితివి చూడు చూడు అన్నప్పుడు చూసి ఆవిడ తల్లి చూడండి ఎంతసేపు ఈ ముందుకు నార్మల్ శృతి ఈ ఆర్మిస్ట్ తట్టే వాడి శృతి అందిస్తున్నాడా లేదా, బయటికి పలుకుతుందా లేదా, ఈ దృష్టే తప్ప కనీసం అంట. అదిగో కాలనడ రేవులు పద్యం చదువుతాడు హరిశ్చంద్ర ఎంట్రన్స్ ఫస్ట్ ఎంట్రన్స్ అదిగో కాలనడ మరి చెయ్యి కూడా చూపించారండి. అర్థమైంది, అదిగో చూపించినప్పుడు కనీసం వేలు తట్టి మీకు రెండు కళ్ళు చూపించాలి, చర్చికి చూస్తున్నాడు కూడా చూపించాలి. అదిగో అని చెప్పేసి వాడితో మా ఫేస్ చూపించాలి కదా. అదిగో మన బస్సు వస్తుందిరా, అదిగో మన బస్సు వస్తుందా, అదిగో మన బండి వస్తుందా అన్న సెన్సిటివ్ వాళ్ళు కనిపించడం వల్ల ఈ పచ్చివే కాళ్ళ రేవులు ఉన్న సెలయేరు కాళ్ళ రేవులు సెలయేరు. ఏంటి కాళ్ళ రేవులు అంటే ఏమిటి, అదో రేవులా? దాని అర్థం ఏంటి తెలిసిన, మనుషులు నడిచేది కాళ్ళు బాటలు పక్కన నడిచేది అది అర్థం తెలియదు. ఇప్పుడు అంటున్నారండి తన మహీరాజు భాగ్యం మా తమ్ముడు 7 దీవుల నవలీల ఏలినట్ట నయలీల ఏలినట్ల అన్నది కూడా తెలియలేదు. నయలీల అని చెప్పి అవలీల అని చెప్పి అంటున్నాడు కొంతమంది నక్షత్రుడు. నయలీల అంటే కంటికి రెప్పవలే, కంటికి ఎలాగైతే ఏ బాధ లేకుండా దెబ్బ తగలకుండా ఈ కడురెప్ప భగవంతుడు మనకు ప్రసాదించాడో అటువంటి భావన నయలీల ఏలినట్టి సాంద్ర కీర్తి. సాంద్ర అంటే ఎవడు తెలియదు, సాంద్రకి ఏ కీర్తి, సాంద్ర కీర్తి. ఆ సాంద్ర అంటే వీడికి తెలియదు నక్షత్రుడికి చూసారా. తర్వాత ఇంకా బాగా చెప్పుకోవాలి 7 దీవులు అంటున్నారు.
7 జీవులు. 7 దీవులు అన్ని మొత్తం భూమి అంతా చెప్పకుండా ఇవి కాకుండా ఎడిషనల్గా 7 దీవులు అయినట్లు నాకు అర్థం. ఆ 7 దీవులు ఏమంటే మనకు దాంట్లో వస్తే మహాసాగర్లు వస్తే జంబోపలచ్చ కుషకరం ఇవి ఒక్కడికి వచ్చినా చెప్పు రాదు. అంచేత సాహిత్యపరంగా మంచి గురువు, సాహిత్యం సంగీతం లేకపోతే సాహిత్యం తెలిసి గురువుల దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకొని కళాకారులు బాగా ఉన్నత స్థితి రావాలనుకుంటే సద్గురువు దగ్గర ఆశ్రయించుకొని విద్య నేర్చుకొని ప్రదర్శనకు వెళ్తే పౌరాణిక నాటకం ఇంకా జీవంగా బ్రతికుంటుంది. లేదు. చాలా చెప్పింది మీరు తక్కువైనా కూడా ప్రతి ఒక్క కళాకారుడు తెలుసుకోవాల్సినటువంటి మాటలు, పాటించాల్సినటువంటి పద్ధతులు మీరు తెలియజేసినారు సార్. చాలా సంతోషం. మరి మా ప్రేక్షకుల కోసం నేతి లాంటి ఎక్కువ పెట్టగా నాకు ఇబ్బంది పడకుండా తక్కువ ఇబ్బంది లేచి గురు కేలక చాలా చక్కగా మామూలుగా ఏదో రాగం పాడాలని చూస్తున్నారు కానీ సార్ ఇప్పుడు పాడుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట నాకు ఆ పదము అప్పటికే క్లిక్ అయ్యింది కానీ మళ్ళీ కొంచెం సంగీతంలో పడిపోయి దాన్ని మర్చిపోయినాను. ఎంత మంచి తీసుకొచ్చినారంటే అంత బాగా తీసుకొచ్చారు. ఇట్లాంటి గురువు గారు దగ్గర శిష్యరికం చేసినటువంటి మీకు గౌరవ శ్రీనివాసరావు గారికి మరి కుమారమ్మ గారికి కూడా నిజంగా వారి జన్మ ధన్యం అనిపిస్తుంది నాకు. తర్వాత ఏమన్నా ఈ పాత్రలు వేసినారంటే సాంఘికం నుంచి వచ్చినారన్నారు. తర్వాత రంగస్థలం అంటే నాకు ఇట్లాంటి పరిస్థితుల వల్ల నాకు దానిపైన ఇష్టం లేదు అన్నారు, అంటే నటుడిగా. మళ్ళీ పౌరాణికలోకి ఎలా ప్రవేశించారు అనేటువంటిది నాకు ఆ మధ్యలో టాపిక్ ఆగిపోయింది. అదే కదా, అది సాగే నాటకాలు ఆడుతున్నప్పుడు నా వాయిస్ ఇప్పుడు కంటే అప్పుడు చాలా బాగుండేదిలేండి. మంచి గౌలుగా ఉండేది. మైక్రోఫోన్ మైక్ సెట్కి చాలా ఇంపుగా ఉండేది డైలాగు, వాయిస్ కూడాను. తద్వారా ఒక అతను అప్పుడు మక్కపాటి వెంకటరత్నం గారు ద్రౌపది మానస సంరక్షణ పుస్తకం 90 రాశారు బిఏ వాడికి. అందులో మక్కపాటి వెంకటరత్నం గారు మైసభ రాశారు. ఆ మైసభ ఇప్పుడు ఈ ఆచార్య వెంకటరత్నాయుడు, బాలాజీ వాళ్ళ అబ్బాయి మద్దాల రామారావు గారు, పాతూరు రామకృష్ణ శాస్త్రి గారు, ధూళిపల్లి సీతారామ శాస్త్రి గారు వీళ్ళంతా కూడా దుర్యోధన వేసినప్పుడు మహిషభ కంపల్సరీగా ఆ పుస్తకంలో తీసుకొని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఎడిషనల్గా ఏమొచ్చిన డైలాగ్ పెట్టుకునేవారు. అది అతను నాకు తీసుకొచ్చి ఇచ్చి మీ వాయిస్ బాగుంది, ఈ మహిషభ అనండి నేర్చుకోండి బాగుంటుందని చెప్పింటే ఆ మహిషభ కడతా పెట్టాను. ఏ ఊరు అకేషన్స్ అవుతున్నప్పుడు మైక్ సెట్ తక్కువ లేండి ఆ రోజుల్లో. అక్కడికి వెళ్ళిపోయి వాడు బతిపడుకొని మైక్ ఆన్ చేయమని చెప్పి మైక్ దగ్గర ఈ మైసభ అంటుండేవాడిని. విన్నవాళ్ళు బాగుంది అనేటువంటి అటు నుంచి రిఫ్లెక్షన్ రావడంతో
ఇంకా 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 చెయ్యాలి ఇంకా చెయ్యాలని తాపత్రయం. తద్వారా అలా చేస్తున్నసరికి అలా 2 దగ్గర సాగి నాటకాలు అవుతున్న దగ్గర మైషవ ఏకపాత్రాభినయం అన్నట్టుగా ప్రదర్శన చేయడం. తద్వారా అలా స్వయం కృషి మరి ఏ గురువు దగ్గరికి వెళ్ళేది లేదు. అది సహజంగా నాకు ఆ కళామతలు ఇచ్చినటువంటి అనుగ్రహం వచ్చు, నటరాజ్యం అనుగ్రహం వచ్చు. తద్వారా అలా స్వయం కృషి మీద మా గురువు అతను సాంఘీ నాటకం మొట్టమొదటి బొట్టు పెట్టినప్పుడే నాకు అన్నాడు అతను, రమణ గారు, చదువులు వెంకటరమణ గారు ఆయన పేరు, నీ బొట్టు పెడుతున్నాను, నీ జీవితాంతం కళకి అంకితం అవుతా సుమా అని చెప్పేసి పెట్టాడు. ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయిన కూడా నాకు కళక పదలేదు, నాకు అలాంటి పెట్టి కారణం. అయితే అతనే డామినేట్ చేసే పరిస్థితి నాకు వచ్చింది. కారణం ఏంటంటే ఈ రిహార్సల్ చేస్తున్నప్పుడు, అతను నేను రిహార్సల్ చేస్తున్నప్పుడు అందరికీ తప్పు వస్తే ఏదో నాకు చెప్పి చేయండి చెప్పేవాడు. ఈ డైలాగ్ అయినప్పుడు నువ్వు ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ నటన వీడు చేస్తుండాలి, దీని ప్రతి నటన వాడు ప్రత్యేక డైలాగ్ లేపని చేయాలి. వీళ్ళు ప్రతి నటన చేసినప్పుడే ఫోకస్ చేస్తాడు వాడికి టీవీలో కానీ మనకు అలా రంగస్థలం మీద ఇలా కుదరదు కదా, ఒక్కడే చేయాలి. ఎంతమంది ఉంటే అంతమందిని చేయాలి. అలాంటి పరిస్థితుల్లో నటన ప్రతి నటన గురించి వచ్చి అన్ని కూడా చెప్పేవాడు అతను, నాకు చెప్పేవాడు కాదు ఆయన. ఏమండి అని చెప్పి 2-3 సార్లు అడిగినప్పుడు కూడా అతను ఏంటంటే, నేను నీకు చెప్పక్కర్లేదు, నీలో ఉంది నువ్వు బయట తీ, నేను చేయను, చెప్పక్కర్లేదు. ఏమిటి నాకు ఉండదు నాకు చెప్పాడంటే, లేదు నేను చెప్పను, నువ్వు ఇష్టం ఏమనుకో నన్ను. అక్కడ కూడా గురువు అనే భావం లేకుండా కూడా ఆయన్ని తిరస్కార భావంతో తిట్టడం కూడా జరిగిపోయింది. నేను అప్పుడు మళ్ళీ నాలో నేను ఆలోచించి అతను ఎన్నిసార్లు అంటున్నాడు అని చెప్పేసి ఇంకొక డైలాగ్ని నా అంతట నేను నా కూతురికి ఏం తక్కువయ్యా, ఇన్నిసార్లు ఒక్క డైలాగ్ని 10 సార్లు 10 రకాలుగా అంటూ ఉంటే ఏది బాగుంటుందో గుర్తించి నాలో నేను తెలుసుకొని, నేను వింటున్నది నిజమా, అంటే సెన్సిటివ్ రసం వెంటనే మార్చు రావాలి. కోపరసము, సౌరఫులు, విచారగత రసం, ఆనందం, కోపం, ఇలా అన్ని రకాలుగా రసం పూర్తిగా ఆ డైలాగ్ అక్కడ సెన్సిటివ్ ఏది ఉంటుందని గుర్తించుకోవడం, మళ్ళీ 1-4 సార్లు నాలో అంత నేను ప్రయత్నం చేసి అనడం వల్ల కళామతలు బయటకు వచ్చేసేది. అది బయటకు రావాలనే మీ గురువు గారు కూడా అతను రెప్పించాడు, నన్ను గుర్తించి నా ఆ కళను బయటికి తీసుకొచ్చాడు. ఇవాళ 10 మందికి నా జరగడానికి కారణం ఏంటంటే అతను పెట్టిన భిక్ష. మీకు ఎక్కువ శ్రమ పెట్టేసాను. మీ అలాంటి వారితో మాట్లాడడం నాకు శ్రమ ఉండదు. మరి మీ పేరు నిలబెట్టినటువంటి కొంతమంది కళాకారుల పేర్లు, మీ శిష్యుల పేర్లు చెప్పండి. నేను యలమంచిల ప్రాంతంలో ఉండేటప్పుడు అక్కడ చాలా మంది కళాకారులు తయారు చేసిన వాళ్ళ పేర్లు చెప్పడానికి మర్చిపోయి ఉంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మందికి ఎవరి పేర్లు నాకు నేను అనుకున్న దీక్షతో ఏదైతే భావనతో ఉన్నానో ఆ భావన పద్యం చెప్పిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ అనేటువంటి కళాకారులు నాకు ఎవరు దొరకలేదండి. ఈ మొక్కరితే ఈవిని తిట్టాను, ఎన్నో రకాల ఆవిడ జాతిని కూడా వెలివేషన్ కూడా మాట్లాడాను. కోపంతో ఏడుచుకుంటూ పోయింది ఇంటికి 10 రోజులు అయినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలు నాకు చెప్పు ఏదో రకం మళ్ళీ వచ్చింది. వాడ ఆ రకం తయారయ్యిందంటే కారణం ఏంటంటే నాకు పేరు తేడాకని ఒక ఆవిడ పుట్టింది నేను అనుకుంటున్నాను. మరి ఆవిడ కోసం నేను పుట్టాను నాకు తెలియదు. కానీ మొత్తం మీద నాకు వన్నీ తెచ్చింది. ఇచ్చిందంటే నేను ఏ భావాలతో అంటున్నాను ఆ భావాలు అనాలి. అంటే నీకు భవిష్యత్తు ఉంది, నాకు అయిపోయింది. మా అబ్బాయి పేరా మా శిష్యులు వీడు మాకు శ్రీనివాసరావు, ఈ బొండపూడి వీళ్ళంతా కూడా నా దగ్గర శిష్యులే. వీరు మొట్టమొదటి నా దగ్గరే ప్రారంభించుకొని చేసుకున్నారు. మరి ఇప్పుడు పైకి 4 రకాలు పెడుతుంటారు. వచ్చింది ఏంటంటే సార్, వచ్చిన తర్వాత స్కూల్ మాస్టర్ ఉద్యోగం వచ్చిన తర్వాత 4 ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అలాగే వాడు 4 దగ్గర పెడుతుంటా చేస్తున్నారు. అయితే నమ్ముకొని ఉండిపోయింది తను ఒక్కరితే ఏకాకిగా నన్ను. అందుకే ఇప్పుడు ఆవిడ కోసమే సరే ఈ వయసులోకి వెళ్ళి వాయించవలసి వస్తున్నది నాకు. వెరీ గుడ్. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి 2 మాటల్లో. సన్మాన సత్కారాలు కోకోళ్ళలు ఈ మధ్య ఇండియా నేను చెప్పుకోలేను వెళ్ళేది. మొన్న కూడా ఈ మధ్యనే తెలుగు వెలుగు కార్యక్రమాలు ఎక్కడో నంది అవార్డు వాళ్ళు ఇచ్చారు విజయవాడ. వాళ్ళు ఇచ్చారు. నంది నాటకాలు కూడా వెళ్ళాను.
మేఘ రామలింగ స్వామి గారికి హార్మోని వాయించడానికి వెళ్ళాను, కుర్తీకరణ నాటకానికి. ఇవన్నీ మర్చిపోతాను అవన్నీ జీవితం. వయసు రీత్యా సహజమేలేండి సార్. మరి ఎవరి పేరు చెప్పకపోయినా మా పేరు చెప్పలేదని చెప్పి బాధపడకుండా మా వాడు మా పెద్ద శిష్యుడు నాకు మొట్టమొదటి శిష్యుడు వీడే కుమార్ రాకముందు. చాలా సంతోషం. మరి మీకు అదేదో చంద్రునికి నూరిపోగులాగా ఒక చిన్న ప్రశంస పత్రాన్ని ఉండాలి. మీ శ్రేయోభిలాష అయినటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం తమ్ముడా నాకు తమ్ముడు వాడు. మరి మాకు ఇన్ని రోజులు ఏదో చెప్తున్నారు కానీ మా అందరినీ మీరు బంధుత్వమే కలేసుకుంటారు కదా, అట్లేని అనుకున్నా నేను. లేదు. మరి మీ తమ్ముడు నాకు ఎంతో చాలా ఒక కృష్ణులాగా నాకు సహకరిస్తున్నారు. వారి ద్వారానే ఎంత కలిసినటువంటి ప్రతి కళాకారునికి ఒక వాల్యుబుల్ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం వచ్చింది. చాలా ఖర్చు పెట్టి నేను ఈ ఉత్తరాంధ్ర తిరుగుతున్నప్పుడు ఎక్కడ గానీ ఒక 10 రూపాయలు కూడా నన్నుతో ఖర్చు పెట్టించుకుంటూ నన్ను సాగుతాను, సహకారం అందిస్తాను. సరే సార్, వారి చేత ఒక చిన్న సర్టిఫికెట్ రండి. అక్కడ సార్ ఇక్కడే రండి సార్. మరి ఈ సర్టిఫికెట్ అదేదో రామునికి భరతులాగా మీరు మీ ఇద్దరు ప్రేమానుబంధాలు మేము చూడాలనుకోవడానికి లేదు. మరి కుమారి ఇప్పుడు వర్ధమాన హార్మోనిస్ట్ బాగా ఎదిగినాడు, రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాడు. మీ శిశురాలు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. పట్టుకోండి. చాలా సంతోషం సార్. అయితే ఒక విషయం నేను చెప్పాలి. చెప్పు. మీరు అడ్డం వస్తారు. మా అన్నయ్య గారి గురించి మాత్రం కాదు ఇది. అడుక్కొని తినవలసిన 2 ఉన్నాయి. ఏంటి అడుక్కొని తినవలసింది? అడుక్కొని తినవలసింది ప్రసాదం. అడిగి తినాలి. అడుక్కోవడం అంటే అమ్మ పెట్టింది కాదు, అడిగి తినవలసింది ప్రసాదం. అడిగి నేర్చుకోవలసింది విద్య. ఇవి 2 కావాలి. అడగకుండా ఏది రాదు, ఎక్కడ ఏది దొరకదు. మన ప్రయత్నం, సాధన, శోధన, శోధన, సాధన, ఇవి 2 కూడా చేయాలి. ఏ కళాకారుడు అయినప్పటికీ కూడా. శుశ్రూష అనేవారు పూర్వం. శుశ్రూష అంటే ఏంటంటే గురువు గారి పనే కాదు, ఇంట్లో ఏ పని కూడా ప్రతి పని కూడా చేయాలి. అలా చేసి ఇది నేర్చుకునే వాళ్ళు వినేవారు. మేము చేసామండి. నేను కూడా మా అయ్యవారు గురువు గారికి కాళ్ళు పెట్టేవాడు. నేను అండి తెల్లవారుజాము ప్రాక్టీస్ కి 4 గంటలు రారా నువ్వు అంటే 3:30 వెళ్ళేవాడిని. ఆయన మంచం కింద కూర్చునేవాడిని. ఆయన 4 గంటలు లేచి ఏవరా ఎప్పుడు వచ్చారా లేపవా అని లేపేవాడు కాదు, కూర్చునేవాడిని. లేదా కాళ్ళ దగ్గర ఎక్కడ కూర్చోనేవాడిని, కాళ్ళ దగ్గర కూర్చుంటే వచ్చావు కదా వచ్చారా అని చెప్పి లేచినాడు, మొహం కడిగించుకొని వెంటనే పెట్టి తీసేవాడు. ఎన్ని తిట్లు తిన్నాము, ఎన్ని జలకాయలు తిన్నాము, ఎంత ప్రయాసపడ్డాము నేను చెప్పాలంటే. అయితే సమ్మిట దెబ్బలు పడితేనే శిల్పం అవుతుంది. లేకపోతే గురువు గారు తిడుతున్నారు, నా కులాన్ని ఎంచుతున్నాడు అంటే ఎందుకు ఎంచుతారు? శుభ్రంగా ఉంటే ఎందుకు కొడతాడైనా? శుభ్రంగా నేర్చుకుంటే ఎందుకు ముద్దు పెట్టుకుంటాడు? చక్కగా ఉంటే 10 మందిలో ప్రశంసిస్తే గురువుకి ఆనందం, తల్లిదండ్రులకు ఆనందం, కుటుంబానికి ఆనందం. కాబట్టి విద్యను ఎంతో ఉంది గురువు గారిలోని. వన్ ఆఫ్ నిధి, గర్వంగా చెప్తాను. ఇదే కడుపులో మీరు ఎన్ని ప్రశ్నలు అడిగితే సాహిత్యపరంగా ఈ నాటకంగా ఉండాలి, ఈ సంఖ్య సాహిత్య కూడా సమాధానం, అన్నిటికీ సమాధానం నా దగ్గర ఉన్నాయి. స్వామి నాకు తెలుసుకోవాలి, స్వామి చెప్పేస్తుంటాడు నాకు. అది నా గర్వం. మాట్లాడితే ఏ లేదు, ఉన్నమాట ఇంకా నేర్చుకో. ఒంగు 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 తిరుగు. థ్యాంక్ యూ సార్. ఓ కళామతల్ని ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని పెద్దలు, మీకంటే పెద్దలు, అదేవిధంగా పైన దేవతలు కూడా ఆశీర్వదించాల. మిగతా మీకంటే చిన్నవాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించే శక్తి లేదు, ఇది ఏమీ లేదు, కెపాసిటీ లేదు. కాబట్టి పెద్దలు దేవతల నుంచి మనం ఈ ఆశీర్వాదాన్ని పొందుతాం. అదే తప్పకుండా ఆ దేవుడు మీకు చాలా కాపాడాలి, మీకు ఆరోగ్యం ప్రసాదించాలి. ఇంతమంది కళాకారులు, ఇంకా 10 మంది కళాకారులు అందరూ కూడా ప్రోత్సహించి వాళ్ళందరూ వెలుగులోకి తీసుకురావాలి. అది నేను తెలుగు వెలుగు. సంతోషం.